స్మితా సబర్వాల్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ మీన్స్ ఆమె మారిపోయింది అట్లా ఇట్లా అని. ఆమె నిన్న ఒక ట్వీట్ చేశారనమాట. దాని మీద అందరు రెస్పాండ్ అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనా కాలంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్మితా సబర్వాల్కు రేవంత్ సర్కార్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్తుందనే చర్చ జోరుగా సాగింది. వీటికి చెక్ పెడుతూ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆమె ఇంతకుముందు సీఎం పేషీలో ఉండే సీఎం సెక్రటరీగా ఆమె తీసుకుపోయి ఆ ఫైనాన్స్ సెక్రటరీ మెంబర్గా నియమించారు. ఈ మేరకు కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ తాజాగా తన ఆఫీసులో పూజా కార్యక్రమం నిర్వహించారు. దీనిపైన ఆమె ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారన్నమాట. ఈ ట్వీట్ పైన ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సర్పంచులు ఏమైనా సమస్యలుంటే లేదా సూచనల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి వచ్చి తనను సంప్రదించండి అని ట్వీట్ చేశారు. తనను కలవాలనుకునేవారు అపాయింట్మెంట్ కోసం కార్యాలయం నెంబర్ను సంప్రదించాలన్నారు. ఆఫీస్ గూగుల్ మ్యాప్ను సైతం షేర్ చేసిన స్మితా సబర్వాల్ ఎర్రమంజిల్లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొనడం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో ఆమె పర్యవేక్షిస్తున్న శాఖలో ఉన్న సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అట్లుండేది ఆమె ఇప్పుడు ఇట్లా మారిపోయింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళు మామూలు అరాచకం చేయలేదండి. అసలు ఈ ఐఏఎస్లంతా నిజంగా